ఈరోజు నా సింపుల్ వంట అండి. తోటకూర పులుసు చేశాను. అయితే ఈ తోటకూర పులుసులో నేను ఎప్పుడు కొద్దిపాటి పెసరపప్పు వేస్తాను. ఈసారి అలా కాదు, తోటకూర ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసి ఉడకపెట్టుకుని కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు, చిన్న బెల్లం ముక్క, ఉప్పు వేసానండి. ఒక అర స్పూను వరిపిండి నీళ్ళల్లో కలిపేసుకుని అవి పోసేసి మరి కాస్త నీళ్ళు పోసుకొని మరకనిచ్చాను. నేను ఎప్పుడూ చెప్తాను కదా, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ వేయించి మిక్సీ చేసుకున్న పొడి అది ఒక స్పూన్ నిండా వేసాను కారానికి. ముందు మొదట వేసిన పచ్చిమిరపకాయలు, ఈ మెంతి కారం సరిపోతుంది. పులుసు చాలా రుచిగా ఉంటుందండి. ఇది పుల్లగా, కొంచెం కారంగా, ఒక్క పిసర్ తీయగా, నోటికి హితవుగా అనిపిస్తుంది. అయితే బెండకాయలు లేతగా ఉన్నాయి, వీటిని పోపులో వేసాను అంతే. ముందు పులుపు, రవ్వ పులుపు వేసి కూర వండుదాం అనుకున్నాను, కానీ అలా చేయలేదు. ఎందుకంటే తోటకూర చింతపండు పులుసు వేసిందే కదా అని ఉత్తినే పోపులో వేసి కూర వండాను. ఎందుకంటే మేమేగా, పిల్లలు ఉంటే ఇలా పోపు కూరలు అవి తిన్నారనుకోండి. అది ఇదండి ఈరోజు నా వంట. బెండకాయ పోపులో వేసిన కూర, తోటకూర పులుసు. ఉంటాను.